హలో ఫ్రెండ్స్, టుడే మనం తిరుమలలోని ద బెస్ట్ టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం. ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అండ్ షేర్. చెక్ పాయింట్ దగ్గర పోలీస్ అయితే వచ్చారు, బట్ వీడియో అయితే తీసేసాను ఫ్రెండ్. మనమైతే ఫస్ట్ టైం అండి తిరుమల బైక్ మీద అయితే వెళ్ళడము. నాకైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. బైక్ మీద రైడ్ అంటే చాలామంది భయపడుతూ ఉంటారు, బట్ మనమంతా ఆ దేవుడి మీదే భారం వేసాము. కొండపైకి ఎక్కేంతసేపు మాకు చుట్టూ చెట్లు, గుబురు గుబురు చెట్లు, లోయలు, ఎత్తు పెద్ద బండలు, చిన్న చిన్న బండలు చాలా అందంగా కనిపించాయండి. మీరు కూడా ఇవన్నీ ఆస్వాదించాలి అనుకుంటే తిరుమలకి బైక్ మీద వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మనమైతే కొండపైకి అయితే వచ్చేసాము. అక్కడ వెళ్ళగానే మాకు వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే అయిపోయింది. వెంటనే మేము ఇంకా జపాలికి అయితే బయలుదేరిపోయాము. జపాలికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు బైక్ మీదే కాదండి, ఇక్కడికి కార్లు అన్ని రెంటల్స్ అయితే ఉంటాయి, మీరైతే వెళ్ళొచ్చు. అండ్ బస్సులు కూడా అందుబాటులోనే ఉంటాయి. అక్కడ నుంచి 4 కిలోమీటర్లే కాబట్టి చాలా రీజనబుల్ ప్రైజెస్ తీసుకుంటారు అందరూ. క్లైమేట్ విషయానికి వస్తే చాలా చల్లగా ఉందండి. మనమైతే అక్కడికి వెళ్తున్నాం. మనం జపాలికి వెళ్ళే మధ్యలో మనకు వేణుగోపాల స్వామి టెంపుల్, గోగ్రామ డ్యామ్ అని 2 ప్లేసెస్ అయితే వస్తాయి. వాటిని దాటుకొని మనం జపాలికి అయితే వెళ్ళాలి. అదిగోండి అక్కడ కనిపిస్తుంది చూసారా, అది కూడా రామకృష్ణ తీర్థంలోకి కలిసేదే. మనం ఇప్పుడు ప్రజెంట్ వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గరలో నుంచి దాటుకొని జపాలికి అయితే వస్తున్నాం. అదిగోండి అక్కడ కనిపిస్తుంది చూసారా, ఆర్చ్ లాగా, అదే జపాలి మెయిన్ ఎంట్రన్స్ అండి. మనం ఇప్పుడు ప్రజెంట్ జపాలికి లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము, రండి. రష్ కూడా చాలా ఎక్కువగానే ఉందండి బాబు. మనమైతే మంగళవారం వచ్చాము కాబట్టి చాలా రష్గా ఉంది. మనమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము. స్టెప్స్ ఉన్నాయి అక్కడ, బైక్ అయితే పార్క్ చేసి పక్కన స్లీపర్స్ తీసేసి మనం బైక్ అయితే వెళ్ళిపోతున్నాము. దావు పొడవుకున్న ఇలాంటి బోర్డ్స్ అయితే ఉన్నాయండి. చాలా బాగుంది. ఆంజనేయ స్వామి దేవస్థానానికి భక్తులకు విజ్ఞప్తి అని. దారిలో మామిడి పండ్లు, బొరుగులు, మనకు తినుబండాలకు సంబంధించిన అన్ని వస్తువులు అయితే ఉన్నాయి. అలా మనం 300 మీటర్స్ అండ్ 300 స్టెప్స్ దగ్గర ఉంటాయండి. అవన్నీ ఎక్కి దిగిన తర్వాత జపాలి టెంపుల్ అయితే వస్తుందంట, చూద్దాం. బట్ వెళ్ళే అంతసేపు మాకైతే దారిలో కోతులు చాలానే ఉన్నాయి. ఈ అన్నలు అయితే మాకు జై శ్రీరామ్ అని చెప్పి వెళ్ళిపోతున్నారు. మేము కూడా జై శ్రీరామ్ అని చెప్పి బాగా పలకరించాము. ఇంకా వెంటనే అయితే మేము అయితే ముందుకైతే పోతూ ఉన్నాము. అందరూ మమ్మల్ని కొంచెం విచిత్రంగా చూస్తున్నారు, ఏంటో వీళ్ళు వీడియోస్ తీసుకుంటున్నారు అని. బట్ మేము ఏం పట్టించుకోకుండా మీ అందరి కోసం ఈ వీడియోని అయితే మీకోసం అయితే ఎలా అయినా తెలియజేయాలన్న ఉద్దేశంతో మేమైతే తీస్తున్నాము. ప్లీజ్ మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేయాలని కోరుతున్నాము. టెంపుల్కి వెళ్తున్నాం కాబట్టి. గుడి చుట్టూ ప్రాంగణాలు మొత్తం చాలా నీట్గా ఉన్నాయండి, బట్ కొంతమంది వాటిని డస్ట్ పట్టించాలని ప్రయత్నిస్తున్నారు. గుడి అంటే ఒక దేవుని యొక్క ఇల్లు లాంటిది. అది మన ఇంటిలాగా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంటుంది. దయచేసి గుళ్ళ మధ్యలో కానీ ఎక్కడికన్నా దేవుని సన్నిధానానికి వెళ్ళినప్పుడు వాటిని చెత్తా చెదారతలతో గబ్బు చేయకుండా నీట్గా ఉంచుకోవడం అన్నది మన బాధ్యత. ఇంకైతే మనం జపాలికి అయితే వచ్చేసాం. అదిగోండి కనిపిస్తుంది కదా, అదే మీకు జపాలి టెంపుల్. చాలా అందంగా ఉందండి. ఈ దేవాలయం జపాలిగా పేరు పొందింది, చాలా ప్రసిద్ధిగాంచింది. హనుమంతుని జన్మస్థలంగా పేరు పొందింది. దీని బ్యాక్ సైడ్ కొంచెం ముందుకు వెళ్ళగానే సీతమ్మ గారి నది మరియు రాముల వారి తీర్థం కూడా ఉంటుంది, అది కూడా సందర్శించవచ్చు. మనమైతే రిటర్న్ అయిపోతున్నాము. చాలా రష్గా ఉంది, ట్రాఫిక్ అయిపోయింది. ఇటు చూసిన కార్లు అటు ఇటు రష్గా ఉండడంతో మనం చాలా ఆలస్యం అవుతుంది. వీడియోస్కి అన్నిటికీ ఇబ్బంది అవుతుందండి. క్లియర్ అయ్యేలోపు మన వీడియో మీకు ఇప్పటిదాకా చూస్తూ ఉంటే ఎలా అనిపించిందో కామెంట్ చేసి లైక్ చేస్తారని భావిస్తున్నాను. మీరు చేసే ఈ చిన్న సబ్స్క్రైబ్ నాకు నెక్స్ట్ కంటెంట్ పెట్టడానికి వీలుగా ఉంటుంది అండ్ సపోర్ట్గా ఉంటుంది. మనం చాలాసేపు తర్వాత అయితే ట్రాఫిక్ని దాటుకుని ముందుకైతే వచ్చేసాము. అలా దాటుకున్న పక్కన వెంటనే మనకు ఒకైతే రామకృష్ణ తీర్థం అని చాలా బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ ఉంది, అది కూడా చూసేద్దాం పదండి. ఈ డ్యామ్ దగ్గర వాటర్ అయితే చాలా ప్యూర్గా ఉన్నాయి, చూడండి మీరు కూడా. గోగర్భ డ్యామ్కి మరియు రామకృష్ణ తీర్థంకి అన్నీ కలుపుకొని సీతమ్మ గారి తీర్థం, రామ తీర్థం అన్నీ కలిపి ఒకే దగ్గరికి వెళ్తాయి. రామ తీర్థంకి రామకృష్ణ తీర్థంలో కలుస్తాయి. చాలా ప్రసిద్ధిగాంచింది ఇది కూడా.